న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కేసులు తప్పవని ఎస్టేట్ అధికారి వీరారెడ్డి హెచ్చరించారు. మియాపూర్ భూముల అంశంపై ఆయన స్థానికులతో సమావేశం నిర్వహించారు. 450 ఎకరాల భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉందన్న ఆయన గతంలో దీనిని హెచ్ఎండిఏ అప్పగించిందని చెప్పారు. వివరాలు తెలియని 16 మంది ఇక్కడ భూములు కొనుగోలు చేశారన్నారు. ఆ భూమి ప్రభుత్వానిదే అని కోర్టు ఆర్డర్ వచ్చిందని గుర్తు చేశారు. తర్వాత వారంతా సుప్రీంకోర్టును ఆశ్రయించగా ల్యాండ్ పై స్టేటస్ కో ఉందని వీరారెడ్డి చెప్పారు. మే నెల నుంచి కొందరు ఈ భూమి ఆక్రమించడానికి ప్రయత్నించారని, వారిపై కేసులు నమోదు చేస్తామంటున్నారు వీరారెడ్డి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. మియాపూర్లోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు పెద్ద ఎత్తున కూడా ఇల్లు లేనటువంటి వారు ప్రజలందరూ కూడా వచ్చారు. ముఖ్యంగా అది ఆల్రెడీ కోర్టు కేసులో ఉన్నప్పుడు కూడా కొంతమంది ప్రొవోకేట్ చేసి ఈ స్థలాన్ని ఆక్రమించడానికి వచ్చారంటున్నారు అధికారులు. సో మనతో పాటు మాట్లాడడానికి ఎస్టేట్ అధికారి వీరారెడ్డి గారు ఉన్నారు. సార్, ఏంటి వారం రోజుల నుంచి ఇష్యూ జరుగుతుంది, వేలాది మంది ప్రజలు వచ్చారు అంటే వాళ్ళు మొత్తం ప్లేస్ను కూడా ఐడెంటిఫై చేసుకుని వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు, ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇక్కడ మన మియాపూర్లో సర్వే నెంబర్ 100-101 ఇవి ప్రభుత్వ భూములు రికార్డు ప్రకారం. ఆల్రెడీ గతంలో ఒక 30 సంవత్సరాల క్రితం కూడా ఈ విధంగా కొంతమంది ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ భూమిలో ఎవరైతే గతంలో ఇది ప్రైవేట్ భూమి అని కొనుక్కున్నటువంటి సంస్థలు కూడా 16 సంస్థలు ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి వివాదం ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో అయింది. దాంట్లో అప్పటి కలెక్టర్ గారు ఈ భూమి అంతా కూడా ప్రభుత్వ భూమి అని చెప్పి కోర్టు విన్నవించడం జరిగింది. ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఈ యొక్క 2 సర్వే నెంబర్లలో ఉన్న 450 ఎకరాలు ప్రభుత్వ భూమి అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. దాని మీద హైకోర్టు పోయినారు. హైకోర్టు కూడా ఈ భూమి ప్రభుత్వ భూమి, దీంట్లో ఎటువంటి ఆక్రమణలు చేయడానికి లేదు అని చెప్పి ఇవ్వడం జరిగింది. దానికి వ్యతిరేకంగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు సుప్రీంకోర్టుకి 2003లోనే పోయినాయి. సుప్రీంకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. దాని ప్రకారము ఈ యొక్క భూమిలో ఎటువంటి నిర్మాణాలు కానీ అనాధికారికంగా ఆక్రమణలు కానీ చేయడానికి వీల్లేదు. సుప్రీంకోర్టులో ఇప్పటికీ కేసు పెండింగ్ ఉంది. అయితే ఈ లాస్ట్ ఎలక్షన్ ముందు నుంచి కూడా, అంటే మే మొదటి వారం నుంచి ఈ ప్రాంతంలో ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నం చేయటం, పక్కన ఉన్నటువంటి కాలనీ వాళ్ళు మా కాలనీలో మాకు డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి ఆ విధంగా రావటం అట్లా జరుగుతుంది. మేము మా యొక్క సైట్ ఆఫీసర్ ద్వారా మే 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 6 కేసులు 6 ఎఫ్ఐఆర్లు చేయడం జరిగింది. అయితే గత వారం రోజుల నుంచి ఏంటంటే ఎవరైతే దీన్ని అనుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు, మేము ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని, ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు కాకుండా ఇంకా వేరే దగ్గర నుంచి కూడా ప్రజల్ని మొబిలైజ్ చేసి మీకు అందరికి వస్తుంది అని చెప్పి వాళ్ళని అమాయకంగా మోసం చేయడం ప్రయత్నం చేసి ఈ విధంగా చాలామందిని తీసుకొస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. స్థానిక పోలీసుల సహకారంతో అవి కేసులు పెడుతున్నాం, వాళ్ళని కన్విన్స్ చేస్తున్నాం. ఎందుకంటే అమాయకంగా ఉన్నటువంటి ప్రజలు కేసులలో ఇరుక్కోవద్దు అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేసి ఇది గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్థలము, సుప్రీంకోర్టు వివాదంలో ఉంది, ఎవరు ఆక్యుపై చేసుకున్నా కానీ కోర్టు కంటెంప్ట్ అవుతుంది కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పి కన్విన్స్ చేస్తున్నాము. ఇప్పుడు కూడా వాళ్ళని ఆ విధంగానే కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళ ఒక్కొక్కరి దగ్గర చాలా వరకు డబ్బులు వసూలు చేసి ఇక్కడ ఆక్రమించుకోవడానికి రండి అంటూ కూడా చెప్పిందని కూడా చాలామంది లోపల చెప్తున్నారు. ఏంటి ఆ మహిళని ఐడెంటిఫై చేస్తారా? ఇక్కడ స్థానికంగా నివాసం ఉంటుందంట కదా ఆవిడ. కొంతమంది మహిళల మీద కేసు పెట్టారు. అందులో ఈ యొక్క ఎపిసోడ్ అనుకున్నటువంటి మహిళను కూడా మా పోలీసు వారు ఐడెంటిఫై చేసిండ్రు. డబ్బులు వసూలు చేసినప్పుడు ఎవరైతే డబ్బులు ఇచ్చిండ్రో వాళ్ళు కూడా కంప్లైంట్ చేయొచ్చు. చేస్తే ఖచ్చితంగా పోలీసు వారు దాని మీద చర్య తీసుకుంటారు. దయచేసి మీ యొక్క మీడియా ద్వారా విజ్ఞప్తి ప్రజలకి ఏంటంటే ఇటువంటి అపోహలు కానీ లేదా అమాయకంగా ఎవరైతే మోసం చేస్తారో అమాయకుల్ని, వాళ్ళ యొక్క మాటలు నమ్మొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ డబ్బులు తీసుకొని ఇక్కడ ఆక్రమించుకోవడానికి అవకాశం ఉందనేసి కూడా చెప్పడంతో చాలామంది ఇక్కడ అమాయక ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఎవరు కూడా రావద్దండి, ఖచ్చితంగా ఇది ప్రభుత్వ భూమి, ప్రభుత్వ భూమిలో ఎటువంటి కట్టడాలు కానీ ఆక్రమణలు కూడా జరగకూడదు అనేసి కూడా ఇప్పటికే కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అనవసరమైనటువంటి ప్రజలు వచ్చి ఇలాంటి కేసుల మీద వేసుకోవద్దనేసి కూడా ఎస్టేట్ అధికారి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.